ముఖ్య గమనిక: ఈ వీడియో కేవలం విద్యా అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ వీడియోలో ఎవరి మనోభావాలు కించపరచలేదని గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నిజాన్ని చెప్పే టెక్నిజం స్వాగతం. ఈరోజు వీడియోలో సెల్ ఫోన్ అతి మురికైన వాటిలో నెంబర్ 1 ఎలానో తెలుసుకుందాం. సెల్ ఫోన్ ఎందుకు అతి మురుకైన వాటిలో నెంబర్ 1? మంచి ప్రశ్న అడిగారు. మీరు రోజూ తినే ముందు చేతులు కడుగుతారు కదా, కానీ మీ చేతిలో ఉన్న మొబైల్ని ఎప్పుడైనా కడిగారా? ఇక్కడ షాకింగ్ విషయానికి ఏమిటంటే, మన సెల్ ఫోను టాయిలెట్ సీట్ కన్నా కూడా ఎక్కువ మురికి అయి ఉంటుంది. మన జీవితంలో ప్రతి క్షణం ఫోన్ మనతోనే, కానీ ప్రశ్న ఏమిటంటే మన చేతుల్లో ఉన్న ఈ ఫోన్ ఎంత ముఖ్యముగా మారిపోతుందో మనకు అసలు తెలియదు. ఫోను పట్టుకుంటాం, ఒకవైపు తింటాం, బయటి తిరుగుతాం, బాత్రూంకి తీసుకుని వెళ్తాం, బెడ్ మీద పడేస్తాం, అంతే. మొబైల్ మనతో 24 గంటలు ఉంటుంది. అదే క్రిములు కూడా 24 గంటలు మన ఫోన్పై ఉంటాయన్నమాట. ఫోన్ అంటే మనతో 24 గంటలు ఉండే వస్తువు. మన శాస్త్రవేత్తలు మొబైల్ మీద ల్యాబ్ టెస్ట్ చేస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వారి పరిశోధన ప్రకారం ఫోన్ మీద ఉండే బ్యాక్టీరియా సంఖ్య టాయిలెట్ సీట్ కన్నా 10 రెట్లు ఎక్కువ. అంటే మనం ఫోన్ని తాకి ముఖం తాకితే మీరు క్రిములు వేగంగా మీ శరీరంలోని తీసుకెళ్తున్నారు. ఇది సాధారణ బాక్టీరియా అయినా దీనివలన ఫుడ్ పాయిజింగ్, వాంతులు, డయేరియా, చర్మపు పుండ్లు, ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ముఖ్యంగా వైరస్, జలుబు వైరస్ ఫోన్ మీద గంటలపాటు బ్రతుకుతాయి. అందుకు ఒకరు ఫోన్ ఇంకోరు వాడితే వైరస్ త్వరగా సోకుతుంది. ఇలాంటి ఫ్యాక్స్ కావాలంటే మా టెక్నిజమ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొబైల్ వాడడం వల్ల మన ఆరోగ్యంలో వచ్చే సమస్యలేమిటి? మీరు గమనించారా? కొంతమందికి తరచు జలుబు, గొంతు నొప్పి, కడుపు నొప్పితో బాధపడతారు. ఎందుకు వస్తుంది అంటే ఫోన్ క్లీన్గా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. మీరు ఫోన్ చేసిన తర్వాత చేతులు కడగకుండా తింటే క్రిములు నేరుగా శరీరంలోకి వెళ్తాయి, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మొబైల్ వాడేటప్పుడు మనం చేసిన తప్పులు ఏమిటి? చాలా మంది చేసే పెద్ద తప్పు బాత్రూంలో ఫోన్ వాడడం. అక్కడ ఉండే బ్యాక్టీరియాకి వస్తాయి, ఫోన్ మీద కూర్చుంటాయి. ఆ ఫోన్లో మనం ముఖం దగ్గర రక్కు తెచ్చి ఫోన్ని చూసినా మన చేతులపై అవి వాలి అయినా వ్యాధులను కలిగిస్తాయి. అయితే మొబైల్ ఎలా వాడాలో చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్. మొబైల్ శుభ్రం రోజు కేవలం 1 నిమిషం సమయం చాలు. ఒక మైక్రో ఫైబర్ క్లాత్తో స్క్రీన్ మెల్లగా తుడవాలి. ఫోను ఎప్పుడూ నీటితో తుడవకూడదు, నీళ్లలో ముంచితే ఫోన్ కాదు మీ డబ్బును కూడా ముంచుతుంది. వారానికి కనీసం 3 సార్లు క్లీన్ చేయండి. మొబైల్ అన్నది మన జీవితంలో అవసరం, కానీ శుభ్రంగా లేకపోతే అది మన ఆరోగ్యానికే ప్రమాదం. కాబట్టి ఫోన్ని ప్రేమించండి, కానీ క్లీనింగ్ కూడా మర్చిపోవద్దు. మీరు ఈ రోజు నుంచి మీ ఫోన్ క్లీన్ చేస్తారా? విన్నారా కదా ఫ్రెండ్స్, ఫోన్ మన జీవితంలో ఎలా వాడాలి, ఫోన్ ఎలా క్లీన్ చేయాలి, ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. మా వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.